స్వచ్ఛం వైట్లోనే కనపడుతున్నాయి ఈ ప్రదేశంలో మాత్రం. చూద్దాం, ఎక్కువగా ఈ ప్రాంతంలో వజ్రం దొరికినా సరే వైట్ కలర్లోనే దొరికే అవకాశం ఉంటుంది. చూద్దాం, వెతుకుదాం. ఊరు వైట్లో ఉంది ముక్క అసలు. అయితే చాలా జాగ్రత్తగా ఎత్తకాలి. రాళ్ళు, కొన్ని రాళ్ళు మెరుస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఇక్కడ అన్ని రకాల రాళ్ళు కనబడుతున్నాయి. అన్ని రకాల రాళ్ళు కనబడుతున్నప్పుడు మనకి క్రిస్టల్స్ దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అంటే మాత్రం వజ్రాలు ఈజీగా ఆ ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూడండి, ఇవన్నీ మొత్తం కూడా సన్న సన్న రాళ్ళలాగా ఉన్నాయన్నమాట. బారుకి ఇవన్నీ కూడా ఈ చెట్టల్లో బారుకి కనపడతా ఉన్నది. అక్కడ కూడా అసలు మంచి మంచి రాళ్ళ కుప్పలాగా ఉంది. అక్కడైతే సన్న సన్న రాళ్ళు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే పల్నాడు జిల్లా కారంపూడి అడవి ప్రాంతాల్లో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న బ్లాక్ కలర్లో ఉన్న రాళ్ళు అనమాట. ఈ ప్రాంతంలో అయితే, నేను వచ్చిన ప్రాంతంలో ఎక్కువగా చూడండి, రాళ్ళన్నీ కూడా అసలు బ్లాక్ కలర్లో ఉన్నాయన్నమాట. బ్లాక్ కలర్లో కూడా అసలు అదొక టైపులో మారిపోయినట్టుగా రాళ్ళన్నీ కూడా చూడండి, రాళ్ళు ఎలా ఉన్నాయో అసలు బాగా కాలిపోయి ఉడికిపోయినట్టుగా ఆ వేడికి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ రాళ్ళన్నీ కూడా చాలా అసలు చాలా ఇదిగా ఉన్నాయి రాళ్ళన్నీ. చూద్దాం, ఇలాంటి ప్లేసులు అయితే మంచి మంచి స్టోన్స్ అనమాట. అంటే ఐరన్ రాళ్ళు, కాలిపోయిన రాళ్ళు బాగా, అలాగే పాలవంచి రాళ్ళు. చూడండి, పాలవంచి రాళ్ళు. ఇలాంటి స్టోన్స్ అయితే రకరకాల స్టోన్స్ అయితే ఈ ప్రాంతంలో కనపడుతున్నాయి. చూద్దాం, ఈ ప్రాంతంలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో లేదో చూడాలి. ఎందుకంటే వజ్రాలు దొరికే ఆనవాళ్ళు అయితే ఈ ప్రాంతంలో ఉందన్నమాట. చూడండి, సన్న సన్న రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇలాంటి సన్న సన్న రాళ్ళు, ఇలాంటి సన్న సన్న రాళ్ళల్లో ఇలా కాలిపోయిన రాళ్ళు, బాగా కాలిపోయిన రాళ్ళు, అలాగే పాలవంచి రాళ్ళు. ఇక్కడ అన్ని రకాల రాళ్ళు కనబడుతున్నాయి. అన్ని రకాల రాళ్ళు కనబడుతున్నప్పుడు మనకి క్రిస్టల్స్ దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అంటే మాత్రం వజ్రాలు ఈజీగా ఆ ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూడండి, ఇవన్నీ మొత్తం కూడా సన్న సన్న రాళ్ళలాగా ఉన్నాయన్నమాట. బారుకి ఇవన్నీ కూడా ఈ చెట్టల్లో బారుకి కనపడతా ఉన్నది. అక్కడ కూడా అసలు మంచి మంచి రాళ్ళ కుప్పలాగా ఉంది. అక్కడైతే సన్న సన్న రాళ్ళు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా రాళ్ళన్నీ కూడా వెరైటీగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. పల్నాడు అడవి ప్రాంతాలలో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రాయి ఎలా ఉందో. నాయన, అసలు కాలిపోయేదేదో. రాయి అంతా కూడా బొక్కలుగా వేడికి ఈ ప్రాంతం అంతా కూడా అదొక టైప్లో ఉన్నట్టుగా ఉంది అసలు ఏరియా. అన్నీ కూడా సన్న సన్న రాళ్ళు అనమాట. అసలు ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లో అయిపోయినాయి. చూడండి, రాళ్ళన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. ఇలాంటి రాళ్ళు కనపడ్డప్పుడు మనకి పొలాల్లో అయినా సరే, అడవిలో అయినా సరే, బీడు భూముల్లోనైనా సరే కనిపించినప్పుడు ఇలాంటి రాళ్ళలో సన్న సన్న రాళ్ళు కనుక, ఇట్లాంటి సన్న సన్న రాళ్ళు కనుక ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వజ్రాలు వెతకొచ్చు అనమాట. ఆ ప్రాంతంలో కనుక వజ్రాలు వెతికితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. చూడండి, ప్రాంతంలో ఎట్లా ఉన్నాయి. మొత్తం ఐరన్ రాళ్ళు ఇవన్నీ కూడా. ఇట్లాంటి ఐరన్ రాళ్ళు దొరికే ప్లేస్లో మాత్రం ఇదిగో ఖచ్చితంగా క్రిస్టల్స్ దొరుకుతాయి. అయితే చాలా జాగ్రత్తగా ఎత్తకాలి. రాళ్ళు, కొన్ని రాళ్ళు మెరుస్తున్నట్టుగా కనపడుతున్నాయి. చూడండి, రాయి
చూద్దాం. ఈ ప్లేస్లో అయితే ఇంకా కొన్ని రాళ్ళు మామూలుగా లేదు అసలు. ప్యూర్ వైట్ ముక్క అసలు, ఇది ప్యూర్ వైట్లో ఉంది ముక్క అసలు. చూడాలి, ఈ గడ్డ మీద అసలు మంచి మంచి రాళ్ళే కనబడుతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న చిన్న రాళ్ళలో మంచి మంచి రాళ్ళే కనబడుతున్నట్టుగా ఉంది. ఇంకా వెతకాలి చాలా జాగ్రత్తగా, నిదానంగా. స్వచ్ఛం వైట్లోనే కనపడుతున్నాయి ఈ ప్రదేశంలో మాత్రం. చూద్దాం, ఎక్కువగా ఈ ప్రాంతంలో వజ్రం దొరికినా సరే వైట్ కలర్లోనే దొరికే అవకాశం ఉంటుంది. చూద్దాం, వెతుకుదాం. పల్నాడు జిల్లా అడవి ప్రాంతాల్లో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.